రావద్దా? హలో, అక్కడ పెట్టే సర్వజన సమ్మేళన లక్ష్మీ జాతర మహోత్సవానికి చేసినటువంటి మీరు పలకమంటే పలకరేమి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము, ఆ వీధి ఈ వీధి రామనామము, మీరు ఏ వీధి చూసినా రామనామము, ఆ వాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము, ఆ సందు ఈ సందు రామనామము, మీరు ఏ సందు చూసినా రామనామము, ఆ గుళ్ళో ఈ గుళ్ళో రామనామము, మీరు ఏ గుళ్ళో చూసినా రామనామము, ఆ ఇంట ఈ ఇంట రామనామము, మీరు ఏ ఇంట చూసినా రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, बोलो सीताराम चंद्रमूर्ति भगवान की, महालक्ष्मी माई की, गंगा मंदिर की, गंगा मंदिर की, भोताज बाबू की, ఏలూరు భక్త బృందకి నమ పార్వతీ పదే. అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం ఈ ధర్మం మనం ఇక్కడ పుట్టడం ఇదంతా మన అదృష్టం. కాబట్టి నాన్న అలా చేయకన్నా నాన్న ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి నాన్న. మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. నిర్లక్ష్యం ఉండకూడదు, పొగరు ఉండకూడదు, ఈగో ఉండకూడదు, గర్వం ఉండకూడదు. గర్వం అంటే మంచి గర్వం ఉండాలి. నేను ఇంత గొప్ప సంస్కృతికి వారసుని లేదా వారసురాలు నేను, అందుకని మాకు పెద్ద కులం అని, మాకు డబ్బులు ఉన్నాయని, మాకు ఏదో పవర్ ఉందని, ఇవన్నీ కాలంతో పాటు కొట్టుకుపోతాయి. అదేనా కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే, భూమిని కొని పోవంజాలిరే అంటాడు కవి. ఏది చాలా మంది రాజులు ఉండాలి కదా, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చాలా మంది కలిసిపోయారు కదా మట్టిలో. ఎంత పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కలిసిపోయారు కదా, అమెరికా రాష్ట్రపతులు అంతా కలిసిపోయారు కదా మట్టిలో. మన తాతలు కలిసిపోయారు కదా.
కాబట్టి మనం కూడా మట్టిలో మట్టి అయిపోతాం, నీళ్ళలో నీళ్ళు అయిపోతాం. అయ్యే లోపల ఎందుకు వచ్చాం, ఎందుకు దేవుడి జన్మ ఇచ్చాడు, ఈ ముక్కు ఎందుకు ఇచ్చాడు, ఈ లుక్ ఎందుకు ఇచ్చాడు, ఈ లక్క ఎందుకు ఇచ్చాడు, ఈ లెక్క ఎందుకు ఇచ్చాడు అని తెలుసుకోకపోతే ఒక్క కిక్కులో అన్నీ పోతాయి. వన్ వే ట్రాఫిక్. ఇప్పుడు కారు ముందుకెళ్ళింది, వెనక్కి తిప్పాలి, తిప్పారు. కానీ చావు అనేది వన్ వే ట్రాఫిక్. అలా వెళ్తాం అంతే, ఇంక రావు. ఎంత ఏడ్చినా రావు. బుద్ధుడి దగ్గరికి వచ్చి ఓ తల్లి ఏడ్చింది, మా పిల్లోడు చచ్చిపోయాడు, నువ్వు బతికించు అని. అమ్మ ఒక్కసారి వెళ్తే ఇంకా రారమ్మా అంటే, నువ్వు చాలా పవర్ఫుల్ కదా, నువ్వు అది కదా ఇది కదా అంటారు. సరే ఇదిగో ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి కొన్ని బియ్యం తీసుకురా. వెళ్ళి ఎక్కే గుమ్మ దిగే గుమ్మ, ఎక్కే గుమ్మ దిగే గుమ్మ. చావు లేని ఇల్లు ఉంటుందా, చావు లేని ప్రాణి ఉంటుందా? నువ్వు పుట్టినప్పుడే రాసేస్తాడు డెడ్లైన్. మనకు తెలవక హాయ్ బ్రో అని ఐబ్రోస్ ఎగరేస్తుంటాం. హ్యాపీ బర్త్డే టు యూ అంటుంటాం. ఓ బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటి? సాగు దగ్గర అవుతుందామని అర్థం. మనం అది మర్చిపోయి పార్టీలు, చిందులు, విందులు, మందులు, తర్వాత మన శవాన్ని పీకేవి రాబందులు. మీకు జోక్ చెప్తా, జోక్ కాదు నిజంగా. ఇదే ఏలూరులో ఓ 10-12 ఏళ్ల క్రితం ఎవరో నన్ను పిలిచారు. వేరే కార్యక్రమంలో ఉన్నాను, 31 వచ్చింది. మా ఇంట్లో సత్సంగం ఏదో అంటే వెళ్తే వాళ్ళు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ పోగులం చేస్తున్నారు. నేను చెడమడ తిట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు మనకి కదా? నువ్వు రాత్రి 1 గంటకి 12కి అల్లరి చేసేదేంది, దేవాలయం తలుపులు తీసేదేంది, ఏమన్నా బుద్ధి ఉందా అని అరిచాను. అరిచా మీరు బాగా వినాలి. అరిచాను, కొంచెం మొక్కలు మారిపోయింది. సరే ఉపన్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్నాను, ఒకవేళ పేరు రకమ్మా తప్పదు మరి, ఏం చేస్తాం జీవితం అన్నాక. సెల్లో దానికో బెల్లో, అది వస్తే సిల్లు, మధ్యలో ఇష్టమైతే హెల్లో, ఏమైనా తిరిగితే డల్లో, కొడితే చిల్లు, లైక్ హిల్లు. సరే ఆమె వినాలి బాగా. నేను అన్నాను ఇందాక మరి మిమ్మల్ని ఇచ్చాను కదా, ఉపన్యాసం అయిపోయాక ఇందాక ఇచ్చాను కదా, ఒకవేళ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే అన్నాను. ఆ తర్వాత ఏం చెప్పాలి అని అనుకుంటారు కదా వాళ్ళు. నేనేం చెప్పుంటాను, నేను మంచివాడు కాదు కదా. ఒకవేళ ఎవరైనా నేను ఇందాక ఇచ్చిన దానికి ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అవ్వలే, ఎందుకని నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి. మీకు అర్థమైందా? మనం తిడితే ఆడు సారీ చెప్పాలి, మనం చెప్పకూడదు. అంటే అంత బాగా ఆలోచించి తిట్టాలి, ఊరికే తిట్టేయకూడదు. మొన్న 4 AM బిర్యానీ, దాని గురించి తిట్టే నేను పొద్దు ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఇలాంటి వాటిలో ఫాస్ట్ ఫుడ్. నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను, వాడేమో ఆ మొక్క తీసి పెట్టాడు, ఓ 1,00,000 మంది చూసేశాడు. అందులో ఎక్కువ మంది పాజిటివ్ గానే ఉన్నారు, అయినా కొందరు నెగిటివ్ బ్యాచ్ ఉంటారుగా, వీళ్ళు ఎందుకు అని మొదలుపెట్టారు. ఆ కింద మళ్ళీ నేను ఫీల్ అవ్వకుండా ఉండటానికి అన్నట్లుగా కొందరు గురుగారు మంచి మాట చెప్తే ఈయన తర్వాత తెలుసు అని ఆ తర్వాత తెలుసు కదా, అలా కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పారంటే, అలా వినాలి, చెప్పండి అందరూ. తివిరి ఇసుమును తైలంబు దీయవచ్చు, కోరి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధింపనువచ్చు, చేరి మూర్ఖుల మనస్సు బిర్యానీ వాళ్ళ మనస్సు రంజింపరాదు. అంటే అర్థమైందిగా, ఎసగ పెడితే రుణొద్దేంటి వస్తుందేమో. ఎక్కడైనా ఎండమావిలో నీళ్ళు వస్తాయా, నీళ్ళలో అక్కడ ఏమో వస్తుందేమో, కుందేలు కొమ్ము ఉంటుందా, ఏమో ఉంటుందేమో, అది సాధించవచ్చు. కానీ ఈయన సన్ తెలుగు ట్రాన్స్లేషన్ మీరు చేసుకోండి అన్న, ఈయన మనం మార్చలేము. వీడంతే, అంతమయ్యే వరకు వీడు అంతే. అందుకే సామెతలు పుడతాయి. ఏంటది?
పుట్టుకతో వచ్చినాయి. ఇప్పుడు పొద్దున్న 4ంటికి లేచి నీళ్లు తాగి స్నానం చేసి చక్కగా మంత్రం చదువుకోవాలి. సూర్యుడు వచ్చాక దండం పెట్టుకోవాలి. అందుకే పూరి ఏమకి జంతువులు తినబెట్టే జంతువులు కూడా తినవు కదా. ఎప్పుడైనా పక్షులు సూర్యుడు వెళ్ళాక కనపడతాయా? అంటే ప్రకృతి ఎలా వేడిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు అవి ఎగురుతాయి, తింటాయి. పక్షులు కొన్ని ఇంగితం లేదా? అందుకే ఒళ్ళు మండి వేమన గారు అన్నారు. ఏమన్నా తెలుసా? చెప్పండి, బాగా వినాలి. వెనకాల వాయిస్, స్టాప్ నాయిస్. చెప్పండి. చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని. ఎవరు వెళ్ళారా? మన గురించి చెప్పాడు. మనిషి అజ్ఞాని. నేను చెప్పలేదు, వేమన చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే పంది పరమజ్ఞాని మొత్తం క్లీన్ చేసేది. అది ఎవరిదాని దాంతో సంబంధం లేదు. అదే రొచ్చు భారత్ని స్వచ్ఛ భారత్ చేసేస్తుంది. ఓకేనా? చీమ సిద్ధజ్ఞాని అంటే ఏంటి? చీమ సిద్ధ అంటే పర్ఫెక్ట్ అని అర్థం. దానికి ఒక చిన్న 4 పలుకులు పందాలు అక్కడ అయింది. అది ఒక్కతే తెలుగు అందరినీ పిలుస్తుంది. నువ్వైతే ఏం చేస్తావు? ఓ 2 బియ్యం బస్తాలు రోడ్డు కనపడ్డా అనుకో, ఆటో మరి మనం చేసే పని అదేగా. అవునా? పంచుకునే ప్రోగ్రాం లేదు. పక్షులకి ఓ బియ్యం మూట కనబడింది, అందరినీ పిలుస్తారు. మన ఒక్కరిని ఆటో పిలుస్తుంది. మనకి వాటికి తేడా అది. చీమ సిద్ధజ్ఞానం ఎందుకన్నారంటే బాగా వినండి. ఇంత ఇసుక తెచ్చి అందులో ఇంత పందాలు కలిపారు. నువ్వు తీసి చెప్తా, నువ్వు పెద్ద పుడినాడు కదా, నువ్వు పెద్ద సైంటిస్టు కదా. ఆ ఇసుక బయటికి, ఆ పందాలు బయటికి తీను చీమ చేస్తుంది. సిద్ధ అంటే ఇంగ్లీషులో ఫైన్ అంటామే, చిన్నదాన్ని కనిపెట్టాలి. ఏం నేర్చుకోవాలంటే చీమ నుంచి మనలో అతి చిన్నది ఒకటి ఉంది, అదే మనం. అదేంటిది? ఆత్మ. నాకు ఈయనతో గొడవ అనుకుందాం. ఎవరితో మాట్లాడాలి? నేను ఈయనతో మాట్లాడాలి. ఈయనతో మాట్లాడాలి. ప్రదీప్తో చెప్తాను. తెలుసా అంటారు. అడిగి చెప్పలేదు. అదేది ఈయనతో చెప్పచ్చు కదా. ఉంటే ఉండదు, పోతే పోతే బాగా. ఈయనతో మాత్రం సార్ బాగున్నారా అని ఇక్కడ అంటాం. అని ఆడుతూ ఇప్పుడు ఈడోడు ఎందుకు? అవునా? ఆ లలిత గారికి త్రిపుర సుందరితో గొడవైంది అనుకో, ఇద్దరు మాట్లాడుకుంటారు. వద్దా బాగున్నావా అంటే కబుర్లే. ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడతో చెప్పుద్ది. ఆవిడ ఇది చెప్పదేంటి, ఫోన్లో అన్నా చెప్పుద్ది. అందుకని మీరు అలా 2 పనులు చేయకండి. ఒకటే, మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? వదిన నువ్వేమనుకోకు, నాకు ఈ విషయం నచ్చదు అని చెప్పండి. మొన్న మేము కారెక్కాం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి కారెక్కిన తర్వాత ఫస్ట్ టైం నన్ను కలిశాడు. ఏమంటే మీరు ఎంతసేపు నాతో ఉన్నారు కదా, మీకేం నచ్చలేదో చెప్పండి. ఫస్ట్ అదే అడిగా. ఆసనం దేవుడి దగ్గర వేసిన ఆసనం వెళ్ళిపోయి ఆడావిడి కదా, దాని కాలుతో నేను బల్ల కింద తోసా. నాకు నచ్చలేదు అని అన్నాడు. శభాష్ అన్న. అంటే మనని అబ్జర్వ్ చేస్తున్నారు అని మనం గ్రహిస్తూ ఉండాలి. మనని లోకం చూస్తుంది. లోకం చూసినా చూడకపోయినా లోపల చూస్తూ ఉంటాడు. ఇది జప్తికి పెట్టుకోవాలి. అది మానేసి నన్ను ఎవడు దేకట్లేదంటే తెగించేస్తాడు తెలుగులో. అదొద్దునా? దీన్నే అన్నమయ్య చెప్తాడు. అందరూ చెప్పండి. చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు. నువ్వు చూడకుండా ఉంటావా స్వామి? నువ్వు చూడకుండా ఉంటావా? అందువల్ల లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా లోపల ఉన్నవాడు చూస్తాడు. అందుకనే మనకి తనికెళ్ళ భరణి గారు పాట పాడారా? కొంచెం పాడండి. నాలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. అమ్మా ఒక్కసారి కళ్ళు మూసావా మరణం.
కన్ను తెలిస్తే జన్మం.